తెలంగాణ రాష్ట్రం కావాలా, హైదరాబాద్కు ఎటువంటి కొరివిలనైనా మేము సహించమని సందేశాన్ని అందిస్తూ ఇక్కడికి తరలి వచ్చినటువంటి తెలంగాణ వాదులందరికీ, మా సోదరిమణులకు, కళాకారులకు ప్రతి ఒక్కరికి ఉద్యమ అభినందనలు. మిత్రులారా, ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి మరి గతంలో నగర భారతీయ జనతా పార్టీలో చేరిక సందర్భంగా అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టండి, సంపూర్ణంగా సహకరిస్తాం. ఒకవేళ పెట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో మేం పొత్తులు ఎవరితోని పెట్టుకోము, పెట్టుకుంటే తెలంగాణ కోసం కలిసి వచ్చే వాళ్ళతోనే, తెలంగాణ విషయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న వాళ్ళతోనే అనే విషయం స్పష్టం చేయడం. మిత్రులారా, 9.5 సంవత్సరాల పోరాటం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం, ఆ తర్వాత 60 రోజుల తాత్సారం, ఇప్పటికీ తెలంగాణ యువకులు ప్రాణాలు బలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చిదంబరం గారు పార్లమెంట్లో ప్రకటించిన అనంతరం సీమ ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరినీ సమదృష్టితో చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి పరిస్థితి. మిత్రులారా, నేను అడుగుతా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఏ మేనిఫెస్టో ఆధారంగా నిలబడ్డారు? అప్పుడు మీకు సమైక్యం అనేటువంటి పదం గుర్తు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అయ్యా ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేప్పుడు తెలంగాణ ఉద్యమం సంగతి గుర్తు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ విధమైనటువంటి వింత ధోరణులను తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. నిన్న తెలంగాణ తల్లి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి. ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నిర్ణయించారో 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉండే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టండి. ప్రధాన ప్రతిపక్షంగా సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఒక్క నెత్తురు చుక్క కానీ, ఒక్క తుపాకీ గుళ్ళు కానీ, ఒక్క రబ్బరు బుల్లెట్ కానీ, ఒక్క అరెస్టు కానీ సకల జనుల సమ్మెల అవసరం వల్లేదు. మరి రాస్తారోకోలు, మహాధర్నాలు, మహారాస్తారోకోలు అవసరం వల్లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు ఇవ్వడం జరిగింది. ఆ రీతిన మీరు బిల్లు పెట్టండి. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఇద్దాం. ఇచ్చినటువంటి రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేద్దామనేటువంటి ఎజెండాతోనే 2014 ఎన్నికలకు పోదాం తప్ప కొరువి పెట్టి మీ తల కొరువి పెట్టుకోవద్దనేటువంటి విషయాన్ని సందర్భంగా వెల్లడి చేస్తా ఉన్నాం. మిత్రులారా, తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, తెలంగాణ పోరాటం, దశాబ్దాల పోరాటం ఇది. ఏదైతే దీనికి రాయల తెలంగాణ ముడిపెడితే ఢిల్లీ నుంచి ఒక్కటే మాట, రాయల తెలంగాణకు సమర్థించేది లేదు అని చెప్పడం జరిగింది. రాయల తెలంగాణ సమర్థించడం లేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ నోటు ముందర క్యాబినెట్ నోటు పెట్టండి. సంపూర్ణంగా 10 జిల్లాల తెలంగాణ మాత్రమే భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ అధినాయకురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారు స్వయంగా ఉద్యమంలో వస్తామన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ పోరాటం కొనసాగిద్దాం.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. నవ్య తెలంగాణను భవ్య తెలంగాణగా నిర్మించుకునేటువంటి క్రమంలో ముందుకెళ్దామని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ధన్యవాదాలు. ఇప్పుడు చాలా సీనియర్ కళాకారుడు, 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ కోసం అలు పెరగకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అరుణోదయ కళాకారుడు రామారావు గారు ఒక షార్ట్ అండ్ స్వీట్. హలో. రణబేరి మోగిందిరా తెలంగాణ జనబేరి మోగిందిరా, రణబేరి మోగిందిరా తెలంగాణ జనబేరి మోగిందిరా నాయనా, రణబేరి తెలంగాణ పల్లె పల్లె పట్టణంలో గల్లీ గల్లీ, తెలంగాణ గల్లీ గల్లీ పట్టణంలో గల్లీ గల్లీ. సీమాంధ్ర సైంధవుల ఆనాడు మహాభారతంలో పాండవులు యుద్ధం చేస్తుంటే అడ్డు వచ్చినటువంటి వాడు సైంధవుడు. అందుకనే సీమాంధ్ర సైంధవుల రాయ్ సీమాంధ్ర సైంధవుల గుంటలతల గర్జనితే రణబేరి రణబేరి మోగిందిరా తెలంగాణ జనబేరి మోగిందిరా. ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదన్నడు, ఇసుంట మనను దోచుకొని మన నెత్తిక టోపి పెట్టి హైదరాబాదు నాదేనంటూ అయ్యా వారి అయ్యా జాగీరా మనం అడగాల్సిన అవసరం ఉంది. అయ్యా హైదరాబాదు నాదేనని లొల్లి లొల్లి చేస్తున్నాడు. రణబేరి మోగిందిరా తెలంగాణ జనబేరి మోగిందిరా నాయన, రణబేరి సమైక్యాంధ్ర పేరుతో మన నోరు కొట్టే డ్రామ చూడు, ఆత్మగౌరవం పేరుతో చంద్రబాబు యాత్ర చూడు, సమన్యాయం పేరుతో నా షర్మిలమ్మ తీరు చూడు, అసలు సూత్రధారి ఎవరినైనా అసలు సూత్రధారి నల్లారి కిరణ్ రెడ్డి చూడు. జనబేరి మోగిందిరా రణబేరి మోగిందిరా తెలంగాణ జనబేరి మోగిందిరా నాయన, రణబేరి